నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమానమని వ్యాఖ్యానించిన మంత్రి డోల ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరం ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడిన దామచర్ల ఇక వివరాలకు వెళితే ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ఆడపిల్లలను పుట్టినిద్దాం, వారిని ఎదగనిచ్చి బంగారు బాటలు వేయిద్దామని పిలుపునిచ్చారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జాతీయ బాలిక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆడపిల్లలు పుట్టకూడదు అనుకోవడం, బాల్య వివాహాలు చేయాలనుకోవడం వంటి రుగ్మతలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యత నిర్వహించాలని సూచించారు. దురదృష్టవశాత్తు బాల్య వివాహాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, బాల్య వివాహాలు జీరోకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల భద్రత, విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మహిళా సాధికారతతో ఆరోగ్య కుటుంబం ఏర్పడుతుందని, ఇందుకు విద్య ప్రధాన ఆధారమని అన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ లింగ విభేదం లేకుండా తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలన్నారు. బాలికల చదివే వారికి దిక్సూచిలా ఉంటుందన్నారు. బాలికల్లో ప్రతిభ పాఠవలను గుర్తించి వారి ఉన్నతికి బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ ప్రతి బాలిక కనీసం డిగ్రీ వరకు చదవాలన్నారు. సమాజంలోని పరిస్థితులను గమనిస్తూ సొంత భావాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విజన్ డాక్యుమెంట్ లో మానవ వనరుల అభివృద్ధి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేన సుజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా బాలిక సంరక్షణ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన బ్యానర్ పై మంత్రి స్వామి, మేయర్ సుజాత, జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా సంతకాలు చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది. దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడం వల్ల మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత అంశం. ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం
కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్న మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలికల హక్కుల రక్షణ అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్న చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు నిరోధించడంలో సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అన్ని రకాల గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు, బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మేము కోరడం జరిగింది. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, దెన్ వారి యొక్క హెల్త్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా, గర్ల్ చిల్డ్రన్ కూడా వారికి ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్, ఎడ్యుకేషన్, వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు, ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది. వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. అలాగే పిల్లలందరూ కూడా, ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే ఒక కార్యక్రమంలో మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాన్ని నిర్మూలించి అందరికీ కూడా చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకునే చర్యల్ని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం, అలాగే వారి ఎంపవర్మెంట్, అలాగే వాళ్ళ యొక్క విద్య, ఇవన్నిటి మీద బాల్య వివాహ నిర్మూలన, ఇవన్నిటి మీద కూడా ఇవాళ మంచి చర్చా కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని మరి అభినందిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ 5 ఏళ్ల మీ అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారు, చీత్కరించారు. ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు. అయినప్పటికీ ఉనికి చాటుకునేందుకు ప్రభుత్వంపై బురద చల్లుతో పబ్బం గడుపుకుంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి వైకాపా శ్రేణులపై ధ్వజమెత్తారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైకాపా హయాంలో మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు గుడ్డు ఉందా పిల్ల ఉందా అంటూ వ్యాఖ్యానించడాన్ని స్వామి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి దావాస్ కు వెళ్లి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని, విశాఖలో ప్రధాని లక్ష కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని మాజీ మంత్రి గుర్తు పెట్టుకోవాలన్నారు. వానపాము కూడా బురద పాముల్లా అనుకొని మేము ఉన్నట్లుగా వైకాపా వాళ్ళు మాట్లాడుతున్నారని మంత్రి స్వామి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై మీరు ఎంత బురద చల్లినప్పటికీ ప్రజలు ఆశీస్సులు మాకు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. 6 నెలల్లో రాష్ట్రానికి చాలా పరిశ్రమలు తెచ్చామని, ఇంకా తీసుకువస్తామని మంత్రి స్వామి ధీమా వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు చూసాం, ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వాల. ఇప్పుడు మీరు కూడా మా ఉనికిని చాటుకుందని మాట్లాడుతున్నారు. గుడ్డు ఉందా పిల్ల ఉందా అని మాట్లాడి మంత్రిగా నువ్వు ఈరోజు దావాస్లో వేల కోట్ల పెట్టుబడులకి తీసుకొస్తున్నావు. నీ ప్రాంతం విశాఖపట్నంలో లక్షలాది రూపాయలతో కోట్లతో మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది నిన్నోరు? వానపాము కూడా బురద పాము అనుకున్నట్టుగా మేము ఉన్నామని మాట్లాడుతున్నావు. ఈ ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజా సంక్షేమం చేస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం. మీరు చూడండి, 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈరోజు దావోస్లో ఒప్పందం జరిగిన మొత్తం కూడా మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి. తప్పకుండా మీ కళ్ళతో చూడండి. ఎందుకంటే మళ్ళా గుడ్డు పిల్ల పారిపోవడం అనే పరిస్థితి పెట్టుకోవద్దని చెప్తున్నాం.
ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ సత్యసాయి మందిరం ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని దామచల ప్రత్యేకంగా పలుకరించి వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది ప్రాణాలు నిలబెట్టవచ్చునన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రక్తదాన శిబిరం నిర్వహించిన విషయాన్ని దామచల్ల గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్నాథ్ షిండే జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మందులు అందించడమే కాకుండా రక్తదాన శిబిరాలు వంటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి ప్రణీత్, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అన్న రాగమన్నా కొంచెం పక్క ప్రకాశం జిల్లా డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఈరోజు 50 ఇయర్స్ కంప్లీట్ అయిన డ్రగ్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయటం, దాన్ని నన్ను కూడా ఆహ్వానించటం ఈరోజు చాలా సంతోషమైన విషయం. అందులో వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవ్వటం అదొక విశేషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాన్ని ఉద్దేశపూర్వకంగా 50 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంతవరకు 110 యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు. మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా సంతోష విషయం. దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం, దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదల కోసం. ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మనం రిమ్స్ వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు 50 ఇయర్స్కి ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం. Golden Jubilee, our All India Mother Organization, and our national leader, great leader, who rendered his services from 40 years onwards as a General Secretary and President, J. Shinde, we called Appa. On his birthday, we are giving all over India in district headquarters nearly 75,000 blood donations today on the event. Friends, ee roju మా యొక్క ఆర్గనైజేషన్ 50వ సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జేఎస్ షిండే 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. డొనేటర్స్ నియర్లీ 75,000 అబవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి
కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి 40 సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులు అందరికీ కూడా ఎంతో 12,50,000 కెమిస్టులకి సర్వీస్ చేస్తున్నాడు. ఈరోజు మాకు చాలా గొప్ప రోజు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వ్యవస్థాపన చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అందులోనూ మా లీడర్ జయషిండే గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారికి మా జిల్లా తరఫున, అట్లాగే ఒంగోలు రిటైల్ లోకల్ సెక్రటరీని కూడా నేను వారి తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు దాయినేని ధర్మాన్, నల్లూరి ప్రదీప్ ఆధ్వర్యంలో 36వ డివిజన్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ముందుగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిటాల రవీంద్ర తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన సేవలను గుర్తించి మంత్రి పదవి కూడా ఇచ్చిందన్నారు. రాయలసీమలో పరిటాల రవీంద్ర అంటే ఒక బ్రాండ్ గా నిలిచారన్నారు. పేదలను హక్కున చేర్చుకొని వారికి ఎంతో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. పరిటాల రవీంద్ర మరణించి 20 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు ఎర్ర సారథి, బత్తిన సురేష్, గోగినేని రామారావు, బెజవాడ బుజ్జి, బెజవాడ వెంకట్రావు పాల్గొన్నారు. నాగరాజు పంచాల రవీంద్ర గారు, జోహార్ పంచాల రవీంద్ర గారు, జోహార్ పంచాల రవీంద్ర గారు, జోహార్ రామచంద్ర గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అయిపోతే నిలబడి ఇంకా 2 ఉన్నాయి. జోహార్ పంచాల రవీంద్ర గారు, జోహార్ పంచాల రవీంద్ర గారు, జోహార్ పంచాల రవీంద్ర గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎందుకు వస్తాను అందరూ లేడీస్ జెంట్స్ అక్క ప్రోగ్రాం చేస్తున్నారు. మంగమూరు గంటలో వాళ్ళ అన్నిటికీ పిలుస్తుంటారు బాబు మాస్టర్ గారు. గురుగారు రండి. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మధ్యలో అంటుంటాడు, మనం సినిమా బావా రా. మాస్టర్ బాగా కుమార్ గారు అన్నం వండుకోవచ్చు. సిలిండర్ చేయండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆళ్ళ హనుమంతరావు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని సాటుకున్నటువంటి మన 36వ డివిజన్ ఆ కాలంలో ఈ అరాచకాలకి, పెత్తందారి విధానాలకి వ్యతిరేకంగా పేదలు తప్పుకుంటూ ఉన్నాము.
ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కూర్చోండి. మన పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని 36వ డివిజన్లో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు ఆగకుండా నిర్విఘ్నంగా అనంతపురం జిల్లాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా మన ఒంగోలులో నిర్వహిస్తున్న సోదరుడు రాయినేని ధర్మ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ దీపు గారికి, ఎర్ర పార్థసారథి గారికి, బత్తినేని సురేష్ గారికి, గోగినేని రామారావు గారికి, పెద్దలు మారేడు సత్యనారాయణ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పరిటాల రవి గారు పేద పొరుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కుటుంబం. వారి తండ్రి గారు 1970వ దశకంలో ఆనాడు కొన్ని 100 ఎకరాల భూముల్ని ఆ ప్రాంతంలో భూస్వామిగా ఉండి 100 ఎకరాలు పేద బడుగు బలహీన వర్గాలకి పంచిన వ్యక్తి. వామపక్ష పార్టీలో ఉంటూ పేద ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఆనాడు భూస్వాములుగా ఉన్న రెడ్డి పెత్తందారులు రంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నారెడ్డి అని ఇద్దరు తోడనూళ్ళు ఆ ప్రాంతంలో భూస్వాములుగా ఉండి పరిటాల రవీంద్ర గారి వర్ధంతి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి ధర్మ కానీ, దీపు కానీ వీళ్ళందరూ స్థానికంగా అందరి సహకారం తీసుకొని ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సమాజానికి మంచి చేసే వ్యక్తుల్ని మనం నిరంతరం స్మరించుకుంటూ ఉంటామో తప్పనిసరిగా ఆ ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా పడతా ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అందరిలో కూడా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మనం మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. పరిటాల రవీంద్ర గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం ఆగ్రహం శ్రమించినటువంటి గొప్ప నాయకుడు. ఎన్టీ రామారావు గారి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణం పోతున్నా సరే కార్యకర్తల కోసం అండగా నిలబడి కార్యకర్తల సమస్యల్లో ప్రాణాలు ఉన్నటువంటి గొప్ప నాయకుడు. దాదాపు ఈ 20 సంవత్సరాల్లో నాకు తెలిసి ఆ కోవిడ్ 2 సంవత్సరాలు దొరికితే 18 సంవత్సరాల పాటు నిరంతరంగా పరిటాల రావు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నిర్వాహకులకి మీకు తెలిసిన విషయమే. పరిటాల రవీంద్ర గారి వర్ధంతి అంటే 24వ తారీఖు మైండ్లో మాకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ పలానా డేట్న ఇది జరుగుతుంది, ధర్మ మన బాగు చేస్తారని చెప్పినది ఉంటుంది. అందులో భాగంగా వాస్తవంగా ఆ రోజున పరిటాల రవి గారు చనిపోయినప్పుడు 2005లో జనవరి 24వ తారీఖు ఒంగోలు రంగా భవన్లో మన పార్టీ రాష్ట్రం మొత్తం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆ రోజు రంగాభవన్లో ఉన్నాం. మీటింగ్ జరుగుతూ ఉండగానే సమాచారం తెలిసింది. అక్కడ ఎంతమంది ఉన్నారో ముందు అయితే ఒక 400-500 మంది ఉన్నారు. ఇక తెలుసుకొని సమాచారం తెలుసుకొని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఒక నాయకుడు చనిపోయినప్పుడు అది కిరాతకంగా హత్య చేయవచ్చినప్పుడు జనాల్లో ఉండే ఎమోషన్ని ఆ రోజు చూసాం. మొట్టమొదటిసారిగా మా మీద రాజకీయ కేసులు పెట్టింది అదే కేసు, మొట్టమొదటి కేసు. 94 మంది మధ్య ఆ రోజున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. కేసులు పెట్టి దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు మమ్మల్ని కోర్టులు చూసుకుంటూనే ఉన్నారు. మన 36వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ తోటి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి టీడీపీ నాయకులు అందరికీ పెద్దలకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. 20 సంవత్సరాల్లో మేము ఈ పరిటాల వర్ధంతి గారిని ముందు దీన్ని కార్యాచరణ చేసి అసలు నడపడానికి మన బత్తినేని సురేష్ దీపు వీళ్ళు వచ్చి నేను అన్న మన పరిటాల రావు చనిపోయాడు కాబట్టి మనం కార్యక్రమం పెడదామని నన్ను అడగడం జరిగింది. నేను వర్క్షాప్లో ఉండే కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులు, ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం పరిటాల రవి ఫోటో పెట్టాలన్నా, ఒక దండ వేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంతో భయంకరమైన భయానకరమైన పరిస్థితి, తీసుకెళ్ళి లోన్ వేసే పరిస్థితి. నేను అడిగాను
వద్దులేమ్మా మనకి ఇబ్బందులు వస్తుంటే ఏదన్నా చేయాలంటే ఆ రోజు అక్కడ చిన్న టెంట్ వేసి ఫోటో పెట్టి ఈ రోడ్డు అంతా స్వీట్లు పంచాము అందరికీ. స్వీట్లు పంచిన తర్వాత ఈ డివిజన్లో కొంతమంది పెద్దల సహకారంతో అందరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి ఏదో మనకు వచ్చిన సోదరులందరూ పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది పెద్దలైతే కూడా వదిలే ఇది ఏదో కాంట్రవర్సీ పోయిద్దాం అని చెప్పి కొంత ఆలోచించి కూడా వద్దని చెప్పినా సరే మన వాళ్ళందరం కూడా దీన్ని మొదలు పెట్టాం, దీన్ని ఆపకూడదు, ఏమైనా పర్వాలేదని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తి. అతను ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు చెందినటువంటి వ్యక్తి. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీ జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టిన ఏర్పాట్ల గురించి ఎస్పీ దామోదర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయనున్న స్టాల్స్, సెక్రటరీల గురించి జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. విద్యార్థులతో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా జిల్లా కలెక్టర్ చర్చించారు. ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమర యోధులు, ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలు వీక్షించేందుకు తీసుకున్న చర్యల గురించి పోలీసు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, పోలీసు అధికారులు ఉన్నారు. కొన్ని HODs అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేతికి ఇచ్చి వారు వచ్చి ఫోటో తీసుకుని 6 పర్ఫార్మెన్స్ ఎంత పెద్ద ఐడియా పెడుతున్నారు కదా. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లు, క్లీనర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాంతీయ రవాణా శాఖ కమిషనర్ సుశీల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. అన్ని రకాల బస్సులు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు, ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్లకు ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ టెస్టులతో పాటు బ్లడ్ పర్సెంట్ తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుశీల మాట్లాడుతూ రోడ్డుపై వెళ్లే సమయంలో వాహనాల్లో ఓవర్లోడ్ ఎక్కించుకోకుండా నిబంధనల మేరకు వెళ్లాలని సూచించారు. ఓవర్ స్పీడ్ తో వెళ్లకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. రోడ్ సేఫ్టీ మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి, ఈఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు, ఫౌండేషన్ అధినేత బయ్య వెంకట రమణయ్య 10వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో కర్నూలు రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం మేనేజర్ ఎంఎస్ ఆదిత్య మాట్లాడుతూ బయ్య వెంకట రమణయ్య వర్ధంతి సందర్భంగా నేడు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో శుభమస్తు షాపింగ్ మాల్ ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సిబ్బందికి మేనేజర్ ఆదిత్య ధన్యవాదాలు తెలియజేశారు.
శుభమస్తు షాపింగ్ మాల్ సంస్థల అధినేత భయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ ఫౌండేషన్ తరపున ఇండియన్ రెడ్ క్రాసెస్ వారి సహాయ సహకారాలతో స్టాఫ్ మరియు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే శుభమస్తు ఫౌండేషన్ అధినేత అయినటువంటి భయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా మా ఒంగోలు బ్రాంచ్ నందే కాదు మిగతా బ్రాంచుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ఇండియన్ రెడ్ క్రాసెస్ వాళ్ళ టీంకి డాక్టర్ జయకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 10వ వర్ధంతి సందర్భంగా భయ్యా వెంకటరమణయ్య గారి శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శుభమస్తు షాపింగ్ మాల్ వారికి చేత ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దానికి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు బ్రాంచ్ నుంచి వాళ్ళ బ్లడ్ తీసుకోవడం కోసం వచ్చాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సహకరించిన శుభమస్తు మాల్ యాజమాన్యానికి వాళ్ళ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దామచల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి పాల్గొని మాట్లాడారు. విద్య యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయవాది లక్ష్మీకుమారి మాట్లాడుతూ బాలిక సాధికారత వారి భవిష్యత్ అనే విషయాన్ని పిల్లలకు సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఇందిరా, వై సుష్మా, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేనేదో ఉపన్యాసం చెప్పిన ఏదో సెల్ ఉండాలి, ఆ చైల్డ్స్ అందరినీ కూడా చైల్డ్ కేర్ సెంటర్ ఉండాలి, ఇట్లా ఆ రోజు దాన్ని ఉద్యమం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం మార్చి చేసుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు మనకి ఒక్కొక్క విషయాన్ని నిరోధించడం కోసం ఒక ఉద్యమం తీసుకొస్తే అది ఒక యాక్ట్గా అయింది. చిన్నపిల్లలు చైల్డ్ మ్యారేజెస్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అసలు అది ఎందుకు వచ్చింది భారతదేశంలో? చిన్నపిల్లల బాల్య వివాహాలు ఎందుకు వచ్చినాయంటే మన దేశంలో దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు చొరబడి స్త్రీలను కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళని చొరబడి స్త్రీలందరినీ ఈడ్చుకొని పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఇప్పుడు సగం మంది ముస్లిమ్స్గా ఉన్నటువంటి ఆర్యన్లో పోతే అందరూ కూడా హిందూ స్త్రీలు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం సోమేపల్లి గ్రామంలో గుమ్మ గోపి అనే రైతు పొలంలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఒక్కసారిగా మిరపకాయలు కోసే కూలీలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. కొండ చిలువ విషయం ఫారెస్ట్ అధికారులకు రైతు గోపి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున ఎంతో చాకచక్యంగా బుసలు కొడుతున్న కొండ చిలువను బంధించడంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.